వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను బీఆర్కే. 3 రోజుల్లో 300 కోట్లు. ఫస్ట్ వీకెండ్లో అయితే ఇండస్ట్రీ హిట్, రికార్డుల మీద రికార్డులు. చిన్న పెద్ద సినిమాలోనే ఉండవు, ప్రతి సినిమాకు కూడా ఇవే ప్రచారాలు జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ కాకముందే ఇన్ని కోట్లు వసూలు చేస్తుంది, ఇన్ని వందల కోట్లు వసూలు చేస్తుంది అనేటటువంటి ప్రచారాలు. ఇక రిలీజ్ అయిన తర్వాత అయితే ఆల్రెడీ కొల్లగొట్టేసింది, బాక్స్ ఆఫీస్ షేక్ చేసేసింది, ఇటువంటి ప్రచారాలు. కానీ థియేటర్ల సైడ్ చూస్తే మాత్రం ఖాళీగా దర్శనమిస్తుంటాయి. ఖచ్చితంగా ఒక వారంలోపే సినిమా కూడా బొమ్మ ఎత్తేసే పరిస్థితులు. ఇక్కడ ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. సినిమా బడ్జెట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా నిర్మాతలు చెప్పేది ఏంటంటే హీరోల రెమ్యునరేషన్ల వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది, ప్రధాన బడ్జెట్. దాంతోపాటు అనవసరమైన ఫారిన్ లొకేషన్లు, అవసరం ఉన్నా లేకపోయినా వాడే విఎఫ్ఎక్స్లు, ఇవన్నీ షూటింగ్లు, ఇలా వీటితో పాటు మల్టీప్లెక్స్లు, ఇవన్నీ చూసుకుంటే సినిమా బడ్జెట్ పెరిగిపోతుంది. ఇక రిలీజ్ అయిన తర్వాత మల్టీప్లెక్స్లు అంటూ విపరీతంగా టికెట్ రేట్లు పెంచి బొమ్మలు ఆడిచ్చేస్తున్నారు. మరి థియేటర్ల వైపు ఎలా వెళ్తారు? కానీ ఇక్కడ చూస్తే మాత్రం 100 కోట్ల కలెక్షన్లు అనేటటువంటిది ఊదరగొడుతున్నారు. అసలు నిజమేంటి? ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ అయిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? కలెక్షన్లు పోస్టర్లతో డిసైడ్ అయిపోద్దా? అంటే ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చు 100 కోట్లు వసూలు చేసిందని, మరి ఒక పోస్టర్ వేసినంత మాత్రాన డిసైడ్ అయిపోదు. అసలు కొన్ని సంవత్సరాల ముందు ఎలా ఉండేది పరిస్థితి? సినిమా హిట్ అనేది ఎలా తెలుసుకునే వాళ్ళం? ఒక సినిమా థియేటర్లో ఎన్ని రోజులు ఆడింది అనేటటువంటిది ఆ సినిమా హిట్ అయిందా లేకపోతే ఫ్లాప్ అయిందా అనేటటువంటిది డిసైడ్ చేసేది. 50 రోజులు ఎన్ని థియేటర్లు ఆడింది, 100 రోజులు ఎన్ని థియేటర్లు ఆడింది, సినిమా సిల్వర్ జూబ్లీనా గోల్డెన్ జూబ్లీనా, ఇలా తెలుసుకునేవాళ్ళం. కానీ ఒక విషయం గమనించాలి, ఎన్ని రోజులు థియేటర్లో ఆడిందంటే ఆ సినిమాకు ప్రజలు అభిమానులు వస్తేనే అన్ని రోజులు ఆడుతుంది. 50, 100, 175, 200 ఇలా ఆడిన సినిమాలు ఎన్ని లేవు. అన్ని రోజులు థియేటర్ యజమానులు రన్ చేయగలరు అంటే ఖచ్చితంగా ట్రూత్ టాక్ అనమాట. అది అన్ని రోజులు ఆడిందంటే తమ జోబు నుంచి తమ కరెంటు బిల్లులు వేసుకొని థియేటర్లు ఆడిరు. ప్రజలు వస్తేనే, అభిమానులు వస్తేనే అది హిట్ అనేటటువంటిది వెళ్తుంది. అదే హిట్కి ప్రామాణికంగా ఉండేది. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? థియేటర్లో ఎంత హిట్ టాక్ వచ్చినా కనీసం నెల రోజులు కూడా ఆడే సినిమాలు ఎన్ని ఉన్నాయి? నెల రోజులు కూడా ఆడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. వచ్చిన కలెక్షన్లే సినిమా విజయానికి ప్రామాణికం అంటుంది. అంటే రోజులు ఆడినటువంటి సినిమాలు హిట్కి ప్రామాణికం కాదు, ఎంత డబ్బు కలెక్ట్ చేసింది అనేటటువంటిది. మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది, సెకండ్ ఎంత, థర్డ్ ఎంత, ఫోర్త్ ఎంత, వారం అయ్యేసరికి సినిమా కూడా అడ్రస్ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ కలెక్షన్లే విజయానికి ప్రామాణికమైపోయాయి. సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే లెక్కలు మొదలవుతున్నాయి, కోట్లు చూపిస్తున్నారు. కానీ ఒక ప్రశ్న, ఈ కలెక్షన్లు నిజంగానే నిజమా అని అడిగితే చెప్పలేనటువంటి పరిస్థితి. ఫేక్ ప్రచారాలు ఎక్కువైపోయాయి. ఫేక్ కలెక్షన్లు అంటే ఏంటి? అసలు వీటికి ప్రభుత్వం ప్రకటించే అధికారిక సినిమా వసూళ్ల రిపోర్ట్ ఉండదు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే నెంబర్లు మాత్రమే ఉంటాయి. మరి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎందుకు ఇస్తున్నారు? ఇంత ముందులాగా గ్రాస్ ఏంటి, నెట్ ఏంటి, షేర్ ఏంటి అనేటటువంటి మీద ఎవరికీ క్లారిటీ ఉండదు. నెంబర్లు కావాల్సినట్టు చెప్పుకుంటారనమాట. అసలు ఇలా ఫేక్ కలెక్షన్లు ఎందుకు ప్రచారం చేస్తారు అంటే మొదటిది హైప్ క్రియేట్ చేయాలి. ప్రజలు, అభిమానులు థియేటర్ దాకా రావాలంటే ఏం చేయాలి? ఒక సినిమాకి సంబంధించి హైప్ క్రియేట్ చేయాలి. హైప్ క్రియేట్ చేస్తే కనీసం థియేటర్ దాకన్నా వస్తారు. ఇండస్ట్రీ హిట్ అంటారు. ఇండస్ట్రీ హిట్ అనగానే ప్రేక్షకులు ఆటోమేటిక్గా థియేటర్కి వెళ్తారు అనేటటువంటిది ఒక ప్లాన్. రెండోది, వీక్ డేలు, వారాంతంలో, సెలవు దినాల్లో కలెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. అంటే శని, ఆదివారాలు స్వతహాగా ప్రజలు ఆ రోజుల్లోనే సినిమాకి ఎక్కువ వెళ్ళాలనుకుంటారు. ఆదివారాలు కానీ, సెలవు దినాలు కానీ. ఈ రోజుల్లో సినిమాలు కూడా గమనిస్తే శుక్రవారాలే ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే శని, ఆదివారాల కలెక్షన్లు వాళ్ళ టార్గెట్ కనుక వాటిని నిలబెట్టుకోవడానికి. ఒకవేళ సినిమా బాగోకపోయినా ఇంత వసూళ్ళు అంటే మిస్ అవ్వకూడదు అనిపించుకునేదానికి. సినిమా బాగుండదు కానీ ప్రచారం మాత్రం ఇండస్ట్రీ హిట్ రేంజ్లో వస్తుంది. మరి మూడో కారణం కూడా ఉంది, హీరో ఇమేజ్ పాడవకూడదు. ఆయన రికార్డులు ఉన్నా లేకపోయినా కానీ ఉన్నట్టే చూపించాలి. పోస్టర్లు అలాగే వేస్తారు. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో వార్ అనేది జరుగుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు ఓహో నిజమేనేమో, ఇంత హిట్ అయిందేమో అనుకుంటారు.
మరి నాలుగోది ఓటీటీ శాటిలైట్ డీల్స్ కావాలి. మరి ఇంత హైప్ క్రియేట్ చేస్తేనే వాళ్ళైనా కానీ ఒక ఫ్యాన్సీ నెంబర్కి ఓటీటీ రైట్స్ కొంటారు, శాటిలైట్ డీల్స్ కుదురుతాయి. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ఫేక్ కలెక్షన్స్ చూపించక తప్పని పరిస్థితి. ఖర్చు పెట్టేటప్పుడేమో పెట్టేస్తారు, రెమ్యునరేషన్లు ఏమో 100 కోట్లు ఇస్తారు, లేకపోతే 2 అంకెలు ఇచ్చేస్తున్నారు. కానీ అవన్నీ తిరిగి రాబట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇటువంటి హైప్ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయకపోతే రాదు. ఎక్కువ కలెక్షన్స్ చూపించాల్సిందే. అలా చూపిస్తేనే ఎక్కువ రేటు పలుకుతుంది. మరి ఇందులో మీడియా పాత్ర కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రెస్ రిలీజ్ వచ్చిందంటే వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ ఉండదు. ఎక్కడన్నా కానీ సోషల్ మీడియాలో వచ్చిందంటే దాన్ని బేస్ చేసుకొని మిగతా ఛానళ్ళు కూడా ఇన్ని కోట్లు వచ్చింది, 100 కోట్లు దాటింది, 200 కోట్లు దాటింది, 500 కోట్లు దాటింది, ఇదే చెప్తారు. సోషల్ మీడియాలో అదే నెంబర్లను కూడా ఇంకా న్యూస్లో వచ్చిందంటే సోషల్ మీడియా వాళ్ళకి ఆధారం అనేది అదే ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టుకుని వాళ్ళు కూడా వేసేస్తుంటారు వాళ్ళకి నచ్చిన లెక్కలు. ఇంకొంతమంది ఊహాజనితంగా వేసేస్తారు. ఒక మైండ్కి ఇంత రావచ్చు అనుకుంటే చాలు అంతా వేసేస్తున్నారు. అయితే నిజమైన కలెక్షన్లు అనేవి ఎలా తెలుసుకోవాలి అంటే థియేటర్ ఆక్యుపెన్సీ చూడాలి, ఎంత శాతం ఫిల్ అవుతున్నాయి, టికెట్ల రేట్లు చూడాలి, ఎంత టికెట్ రేటు పెంచితే ఇంత కలెక్షన్లు వస్తాయి, ఎన్ని రోజులు నడిచింది, ఇవన్నీ చూడాలి. ఇవన్నీ ప్రామాణికంగా తీసుకుంటే వస్తాయి, కానీ ఏదో నెంబర్లతో అనేది రాదు. ముఖ్యంగా పబ్లిక్ టాక్ అనేది వినాలి. ఇవన్నీ మ్యాచ్ అయితేనే నిజంగా ఆ సినిమా హిట్ అయినట్టుగా మనం భావించాలి. కానీ అసలు ఫేక్ కలెక్షన్ల వల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి? మొదటగా నష్టపోయేది ఫేక్ కలెక్షన్ల వల్ల ప్రేక్షకుడు తాను పెట్టే డబ్బుకి న్యాయం చేసుకోవాలనుకుంటూ సినిమా థియేటర్కి వెళ్తాడు. అంతేగాని ఇక్కడ ఫేక్ ప్రచారాలు చూసి అక్కడికి వెళ్ళి తల పట్టుకొని వచ్చిన సినిమాలు ఎన్ని లేవు. వాటితో పాటుగా చిన్న సినిమాలు కూడా నలిగిపోతాయి. అంటే ఒక సినిమా బాగలేకపోయినా కానీ బాగున్నాయంటూ ప్రచారం చేస్తే ఒకవైపు పెద్ద సినిమా, ఒకవైపు చిన్న సినిమా రెండు ఉన్నాయంటే సగటు ప్రేక్షకుడు చూపు అనేది ఖచ్చితంగా పెద్ద సినిమా వైపే ఉంటుంది. కానీ కంటెంట్ ఎంత బాగా తీసినా కానీ చిన్న సినిమా అనేది చిన్నగానే మిగిలిపోతుంది. ఆ సినిమాకి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉండవు. అంతే కదా, పెద్ద సినిమాలు ఈ ప్రచారం చేసుకుంటూ చిన్న సినిమాలు సెకండ్ ఆప్షన్గానే మిగిలిపోతున్నాయి. ఫలితంగా థియేటర్కి వెళ్లకుండా ఓటీటీల్లో చూసే పరిస్థితి లేదా పైరసీలో చూసే పరిస్థితి. ఎంత గొప్పగా సినిమా తీసినా ప్రేక్షకుల మొదటి ప్రయారిటీ మాత్రం పెద్ద సినిమాకే ఉంటుంది అనేటటువంటిది సుస్పష్టం. ఇండస్ట్రీలో అబద్ధ పోటీ పెరుగుతుంది నిజంగా. చివరిగా ఒకటే మాట, సినిమా గొప్పదా కాదా అనేది కోట్లతో కాదు కంటెంట్తో తేలాలి. మీరు నమ్మేది అంటే పోస్టర్లోని నెంబర్లా లేకపోతే కంటెంటా అనేది తెలుసుకుంటే మంచిది. థియేటర్లో దొరికిన అనుభవమా, పైరసీపై ఉక్కుపాదం అనేది కూడా మోపాలి. థియేటర్లో చూస్తే బాగానే ఉంటుంది, కానీ పైరసీపై ఉక్కుపాదం మోపితేనే థియేటర్ల దాకా కూడా వెళ్తారు. ఇండస్ట్రీ అంటుంది పైరసీ మీద ఉక్కుపాదం మోపేయండి అంటుంది. ముందు కంటెంట్ ఉన్న సినిమాలు తీయండి. అనవసరమైన బడ్జెట్ కావాలని పెంచుకొని థియేటర్లకు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు రానేని టికెట్ ధరలు పెంచడం ఆపాలి. ఫస్ట్ బడ్జెట్ తగ్గితే మీకు టికెట్లలో కూడా తగ్గించి అమ్మగలరు, ప్రజలు కూడా రాగలరు. లేకపోతే ఎలా వస్తారు? సగటు ప్రేక్షకులు పైరసీని అమ్ముకుంటారు, ఓటీటీలకే ఆశ్రయిస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. ఎకనైనా ఫేక్ బడ్జెట్లు చూపించి ప్రజల్ని, ప్రేక్షకుల్ని మోసం చేయడం ఆపాలి. ఇంకోటి, చిన్న సినిమాలకు అన్యాయం చేయకుండా కంటెంట్తో థియేటర్కి రప్పించి పూర్వ వైభవంలా థియేటర్లు కలకల్లాడేలా చూసే దృష్టి పెడితే మంచిది ప్రజలకు, ఇండస్ట్రీ కూడా. సో ఇది ఇవాళ 1TV స్పెషల్ అనాలిసిస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.